ఇక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమలలో టికెట్ల గోల్మాల్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 200 రూపాయల విలువైన దర్శనం టికెట్ల విక్రయం పేరిట నకిలీ టికెట్లు విక్రయించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం 61 నకిలీ టికెట్లు విక్రయించినట్టు స్థానికంగా ప్రచారం జరుగుతుంది. ఏఈఓ రమణరాజు కుమారుడు రాజు ఈ నకిలీ టికెట్లు విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటనపై ఏఈఓ దుర్గారావు ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా నకిలీ టికెట్ల వ్యవహారాన్ని దేవస్థాన సూపరింటెండెంట్ రామారావు గుర్తించి బయటపెట్టారు. దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, నకిలీ టికెట్ల వ్యవహారంపై అప్డేట్స్ తెలియజేయండి. గుడ్ మార్నింగ్ మధ్య ద్వారకా తిరుమల అంటే చిన్న తిరుపతిగా పేరుగాంచిన ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో కేటుగాళ్లు చేతువాటం చూపారని చెప్పవచ్చు. ద్వారకా తిరుమలకు సంబంధించిన ఒక ఏఈఓ కుమారుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. అతను సొంత పెన్ డ్రైవ్ లో అయితే ఒక నకిలీ టికెట్లను తయారు చేసి పెన్ డ్రైవ్ లో ముద్రించుకుని వచ్చి సుమారు ఆదివారం నాడు 61 టికెట్లు అయితే సేల్ చేశారు. ఆ సేల్ చేసిన టికెట్లు టెంపుల్లోకి వెళ్ళిన సమయంలో అయితే మామూలుగా ద్వారకా తిరుమలకు సంబంధించిన టికెట్లపై అయితే క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి సెక్యూరిటీ సిబ్బంది లోపలికి పంపిస్తూ ఉంటారు. ఇతను ముద్రించిన వాటిపై స్కాన్ చేసిగా అవి స్కాన్ అవ్వకపోవడంతో అయితే దీనికి సంబంధించి అధికారులకు ఫిర్యాదు చేశారని చెప్పుకోవచ్చు. దీనిపై విచారణ చేపట్టిన ఆ అధికారులు అయితే సుమారు 61 టికెట్లను ఆదివారం నాడు ముద్రించినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఏఈఓ కుమారుడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజు పైన, అలాగే దీనికి సహకరించిన సెక్యూరిటీ ఉద్యోగి పైన కూడా ద్వారకా తిరుమల పోలీస్ స్టేషన్ లో అయితే కేసు నమోదైందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది గత కొన్ని రోజులుగా జరుగుతున్న వ్యవహారం అయినప్పటికీ కూడా ఈ ఒక ఏఈఓ కుమారుడు ఈ కేసులో ఉన్న కారణంగా అయితే అటు ద్వారకా తిరుమల అధికారులు కానివ్వండి, టెంపుల్ అధికారులు కానివ్వండి, వీరు మీడియాకు కూడా వివరాలు చెప్పడానికైతే నిరాకరిస్తున్నారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎన్నో సంవత్సరాలుగా ఈ ఏఈఓ ఈ ద్వారకా తిరుమల పుణ్యక్షేత్రంలో పనిచేస్తూ ఉండటం, అలాగే మొత్తం కింద నుంచి పై వరకు అధికారులు అండదండలో ఉన్న నేపథ్యంలో ఏఈఓ కుమారుడే ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా ఆరోపణలు ఉన్నాయి మహిజ. రైట్, అంటే మామూలుగా టికెట్ల విక్రయం అనేది టికెట్ కౌంటర్ ద్వారా జరుగుతుంది. మరి ఇలా వాళ్ళు ప్రైవేట్ గా విక్రయిస్తున్నప్పుడు అక్కడ ఉన్న అధికారులు కానీ లేదా విజిలెన్స్ కానీ వాళ్ళు ముందుగా గమనించలేదా? మహిజ, ముఖ్యంగా చూసినట్లయితే ఇతను టికెట్ కౌంటర్ లోనే పనిచేస్తూ ఉంటాడు. అంటే ద్వారకా తిరుమల టెంపుల్ కు సంబంధించిన టికెట్లతో పాటు ఇతను పెన్ డ్రైవ్ లో తయారు చేసిన టికెట్లను ముద్రించి ఎవరికి అనుమానం రాకుండా భక్తులకి, అంటే శని ఆదివారాల్లో ముఖ్యంగా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ద్వారకా తిరుమలకు సంబంధించి శని ఆదివారాల్లో బాగా రష్ ఉంటుంది. సుమారు 20-30 వేల మంది నుంచి 1,00,000 వరకు కూడా చేరుకుంటూ ఉంటుంది. అంటే ప్రముఖ రోజుల్లో, ముఖ్యంగా మంచి రోజుల్లోనూ, అలాగే ఉన్న రోజుల్లో అయితే ఎక్కువగా 10 నుంచి 50,000, 1,00,000 వరకు కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో అయితే అతను ముద్రించే టికెట్లతో పాటుగా ఈ నకిలీ టికెట్లను కూడా ప్రింట్ చేసి ఇస్తూ ఎవరికి అనుమానం రాకుండా కూడా చేస్తున్నట్లుగా కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యం చూసుకున్నట్లయితే గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఈ విధంగా జరుగుతుంది. అధికారులు దీనిపై చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్న కారణంగానే ఈ ఏఈఓ కుమారుడు ఇదంతా చేస్తున్నాడంటూ కూడా స్థానికులు ఆరోపించే పరిస్థితులు ఉన్నాయి మహిళ. రైట్, అంటే దీనిపైన మరి ఎంతవరకు చర్యలు తీసుకోబోతున్నారు దేవాదాయ శాఖ, కానీ దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకోబోతుంది? దేవాదాయ శాఖ అధికారులు దీనిపై విచారణ జరిపించారు. అంటే దీనిపై ముఖ్యంగా ఆ రోజు ఉన్న సెక్యూరిటీ సిబ్బంది ఆ టికెట్లకు సంబంధించి స్కాన్ అవ్వకపోవడంతో అయితే వేరే ఏఈఓకి ఫిర్యాదు చేశారు. అంటే కొన్ని ఇది నకిలీ టికెట్లుగా అనుమానం ఉంది, ఇవి స్కాన్ కావట్లేదంటూ కూడా వేరే ఏఈఓకి ఫిర్యాదు చేయడంతో అయితే ఈ డొంకంతా కదిలిందని చెప్పుకోవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఒక సెక్యూరిటీ సిబ్బందిని గ్రిప్ లో పెట్టుకుని ఇతను అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ చేస్తున్న పనిగా అయితే పోలీసులు గుర్తించారు. దీనిపై
అతనికి సహకరించిన సెక్యూరిటీ ఉద్యోగి పైన అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రాజు పైన కూడా ఇప్పటికే కేసు నమోదు చేశారు. దీనిపై దేవాదాయ శాఖ అధికారులు అలాగే విజిలెన్స్ అధికారులు కూడా ఫిర్యాదులు అందాయని చెప్పుకోవచ్చు. దీనిపై అయితే సమగ్ర విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి ఎన్ని రోజులుగా ఈ వ్యవహారం జరుగుతుంది, సుమారు ఎన్ని టికెట్లు ముద్రించుంటాడు అనే దానిపైన కూడా వివరాలు సేకరిస్తున్నారు మహిళ. రైట్ మురళి, ఫర్దర్ అప్డేట్స్ ఉంటే తెలియజేయండి. థ్యాంక్ యూ. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. Please do subscribe YK channel.